అందరికీ నమస్కారం అండి. గుడివాడలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అక్కడ చంద్రబాబు నాయుడు ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెట్టుకొని ఏదేదో మాట్లాడిచ్చేస్తారు అంటున్నారు. అరే అక్కడ అన్నం తింటున్న వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో గుడివాడ ఎమ్మెల్యే అయిన రాము గారికి పనిచేసిన వ్యక్తితో మాట్లాడడం జరిగింది. వాస్తవం అది. అయినా దాన్ని ఏదో స్క్రిప్టెడ్గా మాట్లాడేశారు అని చెప్పి చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ మంచి కార్యక్రమం చేస్తున్నారు. 5 రూపాయలకి అన్నం, 5 రూపాయలకే టిఫిన్ అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి దాని గురించి మంచి చెప్పాలి. అసలు స్క్రిప్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటే స్క్రిప్ట్. ఎందుకంటే ఐపాక్ టీంని పెట్టుకుందే ఈ స్క్రిప్ట్లు ఏర్పాటు చేయడానికి. మనం గమనించినట్లయితే అతను బస్సులో వెళ్తూ ఉంటే ఫస్ట్ 4 సంవత్సరాలు 9 నెలలు అసలు బయటికే రాలా అతను. జనాలతో కలవాల సీఎంగా ఉన్నప్పుడు. లాస్ట్ 3 నెలల్లో అతని కోసం రోడ్డు మీద మోకాళ్ళు వేసుకుని మరి జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నపిల్లోడు చిన్న పాప వచ్చేసి జగన్మోహన్ నువ్వు నాకు కావాలి, మళ్ళీ నువ్వే జగన్మోహన్ సీఎం అని చెప్పంటారు. ఇట్లాంటి స్క్రిప్ట్లన్నీ చేపించింది మన జగన్మోహన్ రెడ్డి గారే. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు వచ్చాయి అనేది కామెంట్ రూపంలో చెప్పండి.